వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాటకం క్రియేటివ్ న్యూస్. కళ్యాణ్ నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూద్దాం. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలా ఈవెంట్స్‌లో రాబోతున్నాడు. అంటే తను సింగిల్‌గా వస్తున్నాడా? తనుజతో కలిసి వస్తున్నాడా అంటే సింగిల్‌గానే వస్తున్నాడు. తనుజతో కలిసి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. బట్ కన్ఫర్మ్ అయితే చెప్పలేము. ఎందుకంటే తనుజ ఇప్పుడు యాక్చువల్‌గా కళ్యాణ్‌తో పోలిస్తే తనుజ చాలా బిజీగా ఉంది. ఎందుకంటే తనుజ వచ్చేసి 'బిగ్ బాస్' సీజన్ 9కి వెళ్ళకముందే తను కొన్ని వెబ్ సీరీస్‌లోను ప్లస్ మూవీకి కూడా కమిట్ అయ్యిందన్నమాట. 'హతాం' మూవీ అప్పుడే కమిట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది మూవీ. సో, అందుకనే సంక్రాంతి భోగి రోజు గూడా తను కార్‌వాన్‌లోకెళ్తున్నానని చెప్పి పెట్టింది గదా! అప్పుడు కూడా షూటింగ్‌లో ఉంది. అంటే తను అంత బిజీగా ఉంది. సో, అంత బిజీగా ఉండటం వలన ఇప్పుడు తను వేటిలోనే ఈవెంట్స్‌కి రావడం కొంచెం కష్టం. కళ్యాణ్‌కైతే ఈవెంట్స్ వెళ్తున్నాడు. బట్ కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా ఈవెంట్స్ వాటికి వస్తున్నాడనమాట. రీసెంట్‌గా కూడా చూసాం సందీప్ మాస్టర్‌తో తను వచ్చేసి చేసిన డాన్స్ హుక్ స్టెప్ చాలా వైరల్ అయిపోయింది గదా! ఆ హుక్ స్టెప్ వల్ల తను 'బిగ్ బాస్' జోడీలో కూడా రావచ్చు కదా! అని చెప్పి అన్నట్టు. ప్లస్ తనుజ గూడా వస్తే చూస్తాను. నాకు వాళ్ళు ఒప్పుకుంటే వచ్చే ఛాన్స్ ఉందన్నట్టు కూడా అంటాం. అది కూడా ఒకటి వైరల్ అయిపోతుంది గదా! సో, వీళ్ళిద్దరైతే 'బిగ్ బాస్‌కి' వాటికి అగ్రీమెంట్ ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 'బిగ్ బాస్' అందరూ కలిసి ఒక పార్టీ ఒకటి చేసుకుంటారు. ఆ పార్టీ అయితే త్వరలో జరగబోతుంది. మేబీ ఫిబ్రవరిలో ఉండొచ్చు. ఆ ఫిబ్రవరిలో వీళ్ళు ఇద్దరు మళ్ళీ కలిసే ఛాన్స్ ఉంది. వాళ్ళిద్దరిని కొంతమంది అన్నారు గదా! వాళ్ళిద్దరు కలిసి కపుల్‌గా డాన్స్ చేస్తే చూడాలనుందని చెప్పి కపుల్‌గా డాన్స్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ప్లస్ వీళ్ళిద్దరిని జడ్జీలుగా పిలుస్తారు. 'అగ్ని పరీక్ష 2లో' ఇద్దరిలో ఎవరొచ్చే ఛాన్స్ ఉంది అంటే మాక్సిమం తనుజ గూడా రావచ్చు. ఎందుకంటే ఇలాంటి ఆఫర్ ఎవరికీ రాదు. ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే తప్ప ఇలాంటి ఆఫర్ రాదు కదా! సో, తనకి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ఇలాంటి ఆఫర్ వచ్చింది కాబట్టి తన మీద నమ్మకం ఉంచి పిలుస్తున్నారు కాబట్టి వచ్చే ఛాన్స్ ఉందేమో చూద్దాం. ప్లస్ మేబీ రాకపోవచ్చు కూడా ఏమో. ఎందుకంటే తనకి ఇప్పుడు మూవీ ఆఫర్స్ వచ్చినాయి కాబట్టి ఎవరికైనా మూవీసే మెయిన్ కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉండుండొచ్చు. ప్లస్ నాగార్జున సార్‌తో ఒక మూవీ తీయబోతున్నారు కదా ఇద్దరు. ఆ మూవీ అయితే కన్ఫర్మ్‌గా ఉంది. బట్ నాగార్జున సార్‌కి టైం ఉండాలి. తనుజకి టైం ఉండాలి. కళ్యాణ్‌కి టైం ఉండాలి. అంటే ముగ్గురు కలిసి డిస్కస్ చేసుకొని, స్టోరీ డిస్కస్ చేసుకొని స్టార్ట్ చేయటానికి కొంచెం టైమే పడుతుంది. సో, ఎప్పుడుంటుందన్నారు గదా! టైం పడుతుంది. బట్ వీళ్ళిద్దరి సంబంధించి అయితే మూవీ అయినా, వెబ్ సీరీస్ అయితే కన్ఫర్మ్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. కొంతమంది వీళ్ళిద్దరు విడిపోయారు. వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు అంటున్నారు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. బట్ బయటకైతే రానివ్వట్లేదు. ఎందుకంటే పబ్లిక్‌లో ఇప్పుడు వాళ్ళిద్దరి గురించి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి. సో, ఇదొచ్చేసి కళ్యాణ్, తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో.